శ్రీ సాయిరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సుందరేశ్వర మంగళేశ్వర సోమశేఖర పాహి మాం. నందివాహన భక్త చందన నాగభూషణ రక్ష మాం. మందహాస మనోహరానన మానసోద్భవ మోహనా. వందనీయ విభూతి సుందర వందనంబులు శ్రీకరా. వందనంబులు శ్రీకరా. భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, సత్యసాయి సురోత్తముడు, సత్యసాయి సర్వవరదాయి, సత్యసాయి దయామయుడు, సత్యసాయి నిత్యదాయి జనార్దనుడు, సత్యసాయి వరణీయ వాంగ్మయ వారధి, సత్యసాయి సాహిత్య సర్వకళాధరుడు ఈశుడు. ఆ స్వామి ఈ లోకమున అవతరించడానికి ప్రధానమైనటువంటి కారణములు అనేకములున్నా ప్రతిరోజు ఒక్కొక్క విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ రోజున ధర్మసాయి. ఒక బావి నీటిలో ఊరుతోంది అంటే అది వింత ఏమున్నది అంటాం. అసలు ఆ బావి తవ్వటము దేనికి? నీటి కోసం. బావిలో నుంచి నీళ్లు ఉన్నాయి అంటే పెద్ద విశేషమేమున్నది? ఒకానొక సమయమున భాగవతంలో విషమును తన స్తనములలో ఉంచుకొని బాలకృష్ణుని సంహరించాలి అని ప్రయత్నించి ఆ విషమును పీల్చి శ్రీకృష్ణుడు పూతనను సంహరించాడు అని రాసి ఉన్నది. దాంట్లో పరీక్షిన్ మహారాజా ఇది జరిగింది అని సుఖయోగేంద్రుడు చెప్పాడు. అంత పని చేశాడా అంటే పెద్ద ఆయనకి విశేషమేం కాదండి అన్నాడట. దేనికని? విషధర శయనునికిని విషధర సఖునికిని. విషధర శయనుడు అంటే విషమును ధరించినటువంటి ఆదిశేషువు మీద శయనించేవాడికి, విషమును కంఠములో దాచిపెట్టుకున్నటువంటి పరమేశ్వరునికి స్నేహితుడికి అంతా విషమే ఇక్కడ. విషధర శయనునికిని, విషమును ధరించిన అట్టి ఆదిశేషువు మీద శయనించిన వానికి, విషమును కంఠమునందు ధరించిన పరమేశ్వరునికి స్నేహితునికి. విషము అంటే నీరు ఉన్నది. నీటిలో ఉద్భవించినటువంటి పద్మములో నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవునికి తండ్రికి, అసలు ఆయన విషము మీదనే నీటి మీదనే సంచరించేటువంటి వాడికి విషమును మృంగుట ఇది ఒక విషమే అంటాడు. ఇది ఒక విషయమా అన్నాడట. అలాగే మనం బావి తవ్వుతున్నాం. బావి తవ్వేది దేనికి? నీటి కోసం. స్వామి ధర్మ సంస్థాపన కార్యాచరణలో ఉన్నారు అని మనం చెప్పడం ఎలా ఉంటుంది అంటే బావిలో నీళ్లు ఊరుతున్నాయి అన్నట్లుంటుంది. అంటే ఒక ఆశ్చర్యం. అసలు ఆయన పుట్టిందే దానికోసం కదా. భగవంతుడు ఉదయించింది ధర్మమును స్థాపించడానికి కదా. అవైదికమైనటువంటి మార్గములలో విజృంభించి అలసులై, సోమరులై, భయంకరులై, రోగగ్రస్తులై, అన్యాయపరులై, నీతిని మాలి అధర్మవర్తనులైనటువంటి వ్యక్తులను ఉద్ధరింపచేయడానికి ధర్మం ఈ లోకమున స్థాపించడానికి ఉద్భవించాడు. అందుకని మనం ఆశ్చర్యపోకర్లేదు. అంటే దాని గురించి లీలా విశేషములు వినటమే. కాబట్టి ధర్మమనేటువంటి పైరు బాగా పండేటందుకు, ధర్మమనేటువంటి పైరు బాగా పండాలి అంటే మంచి తరుణంలో వర్షం పడాలి, మహావృష్టి పడాలి, ధర్మము మొలకలెత్తాలి. క్షేత్రం అన్నారు దీన్ని. క్షేత్రము అంటే చాలా భాష్యాలు చెప్పారు. అసలు ధర్మక్షేత్రే అన్నప్పుడే కురుక్షేత్రే ఆపేసేయమన్నట్టు ఒక ఆయన. నేను భగవద్గీత చెబుతాను నాయనా, ఒక సంవత్సరం అంటూ వచ్చాడు ఒక ఆయన. అనగానే అప్పుడు ఏమైంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనగానే లేచిపోయినాడు ఒక ఆయన. అదేమిటయా, నేను మొన్న శ్లోకమే చదవలేదంటే అర్థమైంది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. చూడండి ఎంత గొప్ప విశేషమో.
క్షేత్రే క్షేత్రే రెండు క్షేత్రాలు వస్తున్నాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. క్షేత్ర అనేటువంటి పదం రెండుసార్లు వచ్చింది. ధర్మ కురు. ఇక్కడ ఆయన ఎలా అర్థం చేసుకున్నాడే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ముందు ఇది చేసిన తర్వాత మిగతా శ్లోకాలన్నీ వింటానని వెళ్ళిపోయినాడు. అంటే ప్రతి ప్రదేశమునందును కూడాను ధర్మముమే ఆచరించవలెను. అలాంటి ధర్మం అనేటువంటి పైరు పండడానికి మహావృష్టి, ఆ మహావృష్టియే స్వామి. అది తెలుసుకోవాలి. ఆ వృష్టి దళ 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 రాలి భూమిని తడిపి జల 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 నదులు పారి గలగల గలగల గలగలమంటూ ఆనంద సంతోషాలతో ఉంటే వృక్షములు పొంగిపోతాయి. మనమందరం కిలకిల కిలకిల నవ్వుతాం. అయితే మహావృష్టి అలా ధళ్ళ 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 ధళ్ళపడాలి. ఆ మహావృష్టియే స్వామి. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే నాడీ గ్రంథములనుంటాయి. తమ జీవితకాలమంతా ధర్మ ప్రచారము కావించడయందే ఒక వ్యక్తి వినియోగించెదరు. ధర్మ సంస్థాపనమే అవతార కార్యక్రమముగా ఉంటుంది. ఆ మహావ్యక్తి ప్రేమ, అనుగ్రహం, జ్ఞానం అనేటువంటిది మూలంగా నిత్యానందాన్ని నెలకొల్పుతూ ఉంటారు అని వర్ణించారు నాడీ గ్రంథాలలో. తన జీవితకాలమంతా ధర్మ ప్రచారమే. అణువణు ఉన్న ధర్మ క్లేశమై ధర్మమునే ప్రచారం చేశారు. ధర్మమే స్వరూపంగా అవతరించినవా సాయి అమావాస్యలో వెన్నెలరేయి. ఈనాడు ఈ కలికాలంలో అంతా పాప పంకిలమైపోయింది. ఒకానొక సమయమున స్వామివారు అంటారు, ఇది కలియుగమా కలహపు యుగమా? పోరాటమునకై ఆరాటములు విపరీతమైపోయింది. ఎక్కడ చూసినా తల్లిదండ్రులు చూడండి, అసలు కుటుంబము నుంచే చూడండి, కుటుంబములోనే ఆరాటాలు, పోరాటాలు, పోట్లాటలు. అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఎలా ఉండాలో లోకమును నేర్పడానికి వచ్చినటువంటి మహానుభావుడు భగవాన్ సత్యసాయి బాబా. తాము ఒక్కడే, ఒక స్వామి, మన స్వామి ఈ ఒక్కడే. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఏ దేవుడు మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానారూపకుడై వప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే ఒక వ్యక్తి, ఆ సూర్యుడే భగవాన్ సత్యసాయి బాబా. ఆధ్యాత్మికము, ఆస్తికము, ధర్మము మొదలైనటువంటివి ప్రబలింపచేయడం కోసం మనం ఆశ్చర్యచకితులం కాకమానం. ప్రపంచం మొత్తంలో ఇలా జరగటమా? ఏమీ తెలియని ప్రదేశాలు ఉన్నాయి. ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే స్వామివారు పుట్టపర్తిలోనే ఉంటారు. స్థూల దేహంతో కాలిడినటువంటి ప్రదేశాలు సాయి ధర్మం శాశ్వత ధర్మంగా ప్రకాశిస్తున్నది కొన్ని దేశాలలో ఈవేళ. ఆశ్చర్యం కదా మరి. పర్తి క్షేత్రంలో ప్రారంభమై భారతదేశము యావత్తు ప్రబలి ఈనాడు అన్యదేశస్థులు కూడా సత్యసాయి భగవాన్, హే భగవాన్ आवो साई नारायण दर्शन दीजो, तुम हो जगत के धाता, आओ आओ आओ, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రకరకాల వాళ్ళ భాషలలో స్వామిని పిలుస్తున్నారు. 3 పూలు 6 కాయలుగా వ్యాపించింది సాయి కల్ప వృక్షం, సాయి ధర్మ వృక్షం. దీనిని ధర్మ తరువు అంటారు. ఆనాడు కొండమరాజు గారి కలలో ప్రత్యక్షమైన పారిజాతమే ఈ కల్ప పారిజాతం. ఆనాడు సంగీత నాదాలు మోగెనే గృహమునందు. సంగీత నాదములు మ్రోగుతున్నప్పుడు ఈశ్వరమ్మ గారి మామగారు
ఇక్కడ సంగీతనాథులు ఎవడింట్లో వీణలు లేవు, మృదంగాలు లేవు, ఏమీ లేవు. పుట్టలు పెరిగినటువంటి రాళ్ల రప్పలలో ఉన్నటువంటి ఈ ప్రదేశమునందు వీణానాదములు, సుస్వరనాదములు ఆ ఊళ్ళో ఉన్నటువంటి పంతులు గారిని అడిగారు. స్వామి, అర్ధరాత్రి వేళ మా ఇంట్లో సంగీతనాదములు వినపడుతున్నాయి అనగానే ఒక్కసారి ఆయన, మీ ఇంట్లో ఎవరైనా గర్భవతులున్నారా అన్నారు. అవును స్వామి, ఉన్నారు, మా కోడలు ఈశ్వరాంబ. ఓహ్, అదృష్టం! పొంగిపోయినాడాయన. నీ ఇంట్లో ఉదయించబోతున్నాడు మహోన్నతుడైనటువంటి మహానుభావుడు నారాయణుడు. మనం చెప్పుకుంటున్నది ధర్మసాయి. ఓం 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 ఓంకారంలో నుంచి ఐం హ్రీం శ్రీం క్లీం ఆకారం ధరించి తనకు తానుగా సంగీతాలే శృతులను ధరించి అంగాంగమున మృదంగనాదం ఆహా అనిపించి పరమేశ్వరుడే పర్తీశ్వరుడై ప్రభవిల్చిన శుభవేళ. ఓం. ఆ దివ్యమైనటువంటి వృక్షమే కల్పవృక్షమే ధర్మవృక్షం. అన్ని మతముల యొక్క దివ్యమైనటువంటి సారాంశ ప్రతిరూపమే, పరబ్రహ్మస్వరూపమే భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా. ప్రేమశక్తి, దీని పేరే ప్రేమశక్తి సాధించినటువంటి చిహ్నం. ఆయా ప్రదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి సాయి భక్తులొకరు అనేక మంది అక్కడ వచ్చి చూసుకొని పుట్టపర్తి వచ్చి మా దేశంలో స్వామి నడిచాడు అంటూ ఉంటారు. నాగాలాండ్లో పిల్లలు ఆడుకుంటూ సాయిరాం 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 అని గోళీలాడుకుంటూ ఉంటారు. అది చూసొచ్చిన వాళ్ళు ఉన్నారు. డార్జిలింగ్ జంతు ప్రదర్శనశాలలో పనిచేసేటువంటి వాళ్ళందరూ ఓం శ్రీ సత్య సాయిరాం అని జపిస్తూ కుప్పలెత్తుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా సాయిరాం. దక్షిణేశ్వరంలో కాళీమాత దగ్గర దక్షిణేశ్వరంలో ఆరాధించినటువంటి భవధారిణి సన్నిధిని సాక్షాత్తు కాళీమాత సన్నిధిలోనే జై సాయిరాం జై సాయిరాం జై సాయిరాం జై జై సాయిరాం అని ఉచ్చ స్థితిలో కంఠముతో భజనలు చేస్తారు. దివ్యమైనటువంటి మహానుభావుని ఆరాధిస్తారు. సాయి ప్రతిభను వ్యక్తం చేస్తూ ఉంటారు. పూర్వం భారతదేశంలోనే బాబా గురించి అంత ఉత్తమంగాను మంచిగాను విననటువంటి శ్రీమతి ఇందిరాదేవి తత్ఫలితంగా స్వామిని సందర్శించుకున్నది. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందింది. మన దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాలలో చుట్టినటువంటి వారు కూడా, ఎన్నడూ కూడా ఎప్పుడూ చూడనటువంటి వారు కూడా దూరపు దేశాలలో బాబా పటాలు చూచి ఈయన ఎవరు, మా ఇంటికి రాత్రి వచ్చాడని కొందరు సాయి భజనలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికన్నా సాయి సూక్తులు బాగా అలవాటైపోయినాయి. పుట్టపర్తిలో ఆ సెంటర్ నుంచి స్వామి మందిరానికి రండి, లోపల తిరగండి, ప్రతి చోట ఎన్ని సూక్తులు, ఒక కాగితం పెన్ను తెచ్చుకోండి. కాగితం కలం తెచ్చుకుంటే ఎన్నో ఎన్నో సూక్తులు మనకు గోచరమవుతాయి. ఎన్నో ఎన్నో ధర్మాలు స్వామివారు తెలియచేసినటువంటివన్నీ మనకు గోచరమవుతూ ఉంటాయి. మచ్చుకి కొన్ని ఉదాహరణలు మీకు చెబుతాను. ధార్మికమైనటువంటి గ్రంథాలలో, అనేకమైనటువంటి చింతనలో స్వామి యొక్క దివ్యమైనటువంటి సూక్తులు కొన్ని మీకు మనవి చేస్తాను. స్వామి తన యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనామృతంలో తెలియచేస్తూ ఉంటారు. చదివి 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 సద్గుణంబులు లేక పరుల మోసగ్రించి బ్రతుకువాడు వాని కంటే మేలు వసుధలోగాడిద బరువు మోసితాను బ్రతుకుచుండు. ఎంత గొప్ప నీతి! చదువుకున్న వాళ్ళకి అర్థమైంది, చదువుకోని వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఎందుకండి బ్రతుకు మోసం చేయటం? కాబట్టి పెద్దలన్న మాట పెరుగన్నమును బోలు స్వీకరించవలయు చిత్తమందు అట్లు చేయకున్న హాని కలుగును ఉన్నమాట తెలుపుచున్నమాట. ఎంత ధర్మం అండి! పద్యం చిన్నది, ధర్మం గొప్పది.
ఇలాంటి ధర్మాలు ఎన్నో స్వామి అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రకటించారు. సత్యధర్మ శాంతి ప్రేమ స్థాపనకై అవతరించిన భగవాన్ శ్రీ 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 సత్య సాయినాథుని యొక్క దివ్య చరణారవిందములకు 100,000 కోటి ప్రణామం సమర్పిస్తూ స్వస్తి.